వసుధ 73వ భాగం. వసుధ మేడ మీదకి వెళ్ళిన వెంటనే నిశాంత్ కూడా తల్లికి తెలియకుండా పైకి వెళ్ళాడు. వసుధతో పాటు నిశాంత్ కూడా తండ్రి మాట్లాడిన మాటలు విన్నాడు. తల్లి వెనక్కి తిరిగి వచ్చే ఒక్క క్షణం ముందు నిశాంత్ తల్లికి కనిపించకుండా అక్కడి నుండి వేగంగా కిందికి వచ్చేశాడు. సాగర్ మాటలు విని కిందికి వచ్చిన వసుధ, నేనంటే ఎటూ ప్రేమ లేదు, కనీసం కన్న పిల్లల గురించైనా ఇలా మాట్లాడతాడా ఆ కసాయి తండ్రి? వాడి మాటలు గుండెల్లో గుణపాలు గుచ్చినంత బాధగా అనిపిస్తున్నా పైకి గంభీరంగా కనిపిస్తూ వంటగదిలో తన పని తను చేసుకోవటంలో మునిగిపోయింది. తల్లి కన్నా ముందే కిందకి వచ్చిన నిశాంత్ గబగబా గదిలోకి వెళ్ళిపోయి తల్లి మేడపై నుంచి వంటగదిలోకి వెళ్ళటం గమనించి ఆమె వెనకే కిచెన్లోకి వెళ్ళాడు. పైకి గంభీరంగా కనిపిస్తూ తన పనిలో తను మునిగిపోయిన వసుధని చూసిన నిశాంత్ తల్లి మానసిక పరిస్థితిని అంచనా వేస్తూ మెల్లగా ఆమెను ఆలోచనల నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వంటగదిలో ఆమెకు సహాయంగా కూరలు తరుగుతూ తల్లితో కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. కొడుకు తనతో కబుర్లు చెప్తూ పనిలో సహాయం చేస్తూ ఉంటే వాడు చెప్పే కబుర్లు వింటూ మనసులోని బాధల్ని మర్చి హాయిగా నవ్వుతూ తన పని తను చేసుకోవటంలో మునిగిపోయింది వసుధ. వసుధ నవ్వుతూ మాట్లాడటం గమనించిన నిశాంత్, ప్రస్తుతానికైతే అమ్మను డైవర్ట్ చేయగలిగాను, కానీ అమ్మ ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలు తనని వేధిస్తాయి. అమ్మని ఎలాగైనా సరే అసలు ఖాళీ అనేది లేకుండా చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో గీత వంటగదిలోకి వచ్చే వరకు తల్లితోనే గడిపి గీత వంటగదిలోకి వచ్చిన వెంటనే వసుధ గమనించకుండా మెల్లిగా అమ్మని బిజీగా ఉంచి పెద్దమ్మ, ఖాళీగా కూర్చోపెట్టొద్దు అని చెప్పాడు. నిశాంత్ అలా చెప్పటంతో గీత ఏదో జరిగి ఉంటుంది, అందుకే వాడు అలా అంటున్నాడు అని అర్థం చేసుకుని, సరే నాన్న, అమ్మని నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు అంటూ నిశాంత్ని అక్కడి నుండి పంపించింది. వంటగదిలో నుండి బయటకు వచ్చిన నిశాంత్ వారి గదిలోకి వెళ్ళి పైన జరిగిన విషయం గురించి తన అక్క నిషికి చెప్పాడు. నిశాంత్ మాటలు విన్న నిషి తండ్రి మీద అసహ్యంతో, అలా ఎలా మాట్లాడగలిగాడురా? ఆ మనిషికి కట్టుకున్న భార్య అంటే ప్రేమ లేదు, కనీసం కన్నపిల్లల పట్ల కూడా ఏ కోసానా ప్రేమ పాశం అనేది లేవా? మరి ఇంత దారుణంగా ఎలా ఉండగలుగుతున్నానురా? ఇటువంటి వ్యక్తి మాకు నాన్న అని చెప్పుకోవాలంటేనే అసహ్యంగా ఉందిరా అంది బాధగా. నిషి బాధ అర్థం చేసుకున్న నిశాంత్, ఊరుకో నిషి, ఆ మనిషి ఆదరణ ఉంటే ఎంత లేకపోతే ఎంత, మనకమ్మ ఉందిగా, అయినా ప్రేమిస్తే ఎంత ప్రేమించకపోతే ఎంత, ఈ ప్రపంచంలో మనల్ని అమ్మ కన్నా బాగా ఎవరూ ప్రేమించలేరు. అమ్మ మనతో ఉన్నంత వరకు మనం దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు అంటూ నిషిని ఓదార్చాడు నిశాంత్. తమ్ముడి మాటలు విన్న నిషి, అవునరా, అమ్మ మనతో ఉన్నంత వరకు మనం దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. చిన్నప్పటి నుండి మనల్ని పట్టించుకొని ఆయన గారి ప్రేమ మనకు అసలే అవసరం లేదు. ఈయన మనల్ని పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత, అసలు ఏ రోజైనా తిన్నారా ఉన్నారా అని కనుక్కున్న పాపాన పోలేదు. అటువంటి మనిషి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అసలే లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకుని, ఇప్పుడు అమ్మ ఎక్కడుందిరా, పాపం ఆయన మాటలకు అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో అంది. నిషి మాటలు విన్న నిశాంత్, అమ్మ ఇప్పుడు వంటగదిలో వంట చేస్తుంది. ఇప్పటి వరకు నేను అమ్మ దగ్గరే ఉండి మెల్లిగా అమ్మ మైండ్ డైవర్ట్ చేశాను. జస్ట్ ఇందాకే గీత పెద్దమ్మ వంటగదిలోకి రావటంతో కాలేజీకి టైం అవుతుందని నేను వచ్చేసాను రెడీ అవ్వటానికి అన్నాడు నిశాంత్. ఓ అలాగా, నేను ఫ్రెష్ అవ్వడం అయిపోయింది, ఆల్మోస్ట్ నేను కాలేజీకి కూడా రెడీ అయిపోయాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు, ఈ లోపల నేను అమ్మ దగ్గర ఉంటాను అంటూ గదిలోంచి బయటకు వెళ్ళింది నిషి. నిషి తల్లి దగ్గరకు వెళ్ళటంతో నిశాంత్ వాష్రూమ్లోకి వెళ్ళి తను కూడా ఫ్రెష్ అయ్యి కాలేజీకి రెడీ అయ్యి బయటకు వచ్చాడు. నిశాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నిషి వంటగదిలోకి వెళ్ళి తల్లిని ఆఫీస్కి రెడీ అవ్వమని చెప్పి మిగతా పని నేను పూర్తి చేస్తాను అంటూ బలవంతంగా వసుధని గదిలోకి పంపించింది. వంటగదిలో పని నిషి చూసుకుంటాను అని చెప్పటంతో తన గదిలోకి వెళ్ళిన వసుధ మరో ఆలోచనకు తావివ్వకుండా గబగబా ఆఫీస్కి రెడీ అయ్యి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. వసుధ రెడీ అయ్యి వచ్చేప్పటికే టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దేశారు నిషి, గీత ఇద్దరు కలిసి. నిశాంత్ కూడా తన కాలేజీ బ్యాగ్తో బయటకు వచ్చాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న వసుధని గమనించిన నిషి, అదేంటమ్మా, టిఫిన్ తినకుండా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చావేంటి అని అడిగింది. నిషి మాటలు విన్న వసుధ, ఆకలిగా లేదురా, పైగా ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, సో త్వరగా వెళ్ళాలి అంది. తల్లి ఆకలిగా లేదు అని చెప్పటం విన్న పిల్లలిద్దరూ నిస్సహాయంగా తల్లి వైపు చూస్తూ ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా నిలబడిపోయారు. వసుధ మాటలు పిల్లల మొహాలు గమనించిన గీత, అదేంటి వసు, పని ఉంటే మాత్రం టిఫిన్ తినటం మానేయాలా ఏంటి? పని చేయాలంటే శక్తి కావాలి కదా, ఒక్క 5 నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన కొంపలేం అంటుకోపో, ముందు టిఫిన్ చెయ్యి అంది. గీత మాటలు విన్న వసుధ, నిజంగానే ఆకలిగా లేదక్క, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యకు అంది. తల్లి మాటలు వింటూ పిల్లలు తను ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుని, ఇప్పుడు టిఫిన్ తినకుండా వెళ్ళిపోతే మధ్యాహ్నం లంచ్ చేస్తుందో లేదో కూడా తెలియదు,
పైగా మధ్యాహ్నం అమ్మ పక్కన ఉండలేం కదా అనుకుని, అదేంటమ్మా ఆకలిగా లేకపోయినంత మాత్రాన టిఫిన్ తినటం మానేస్తావా ఏంటి? ప్లీజ్ అమ్మా కొంచెం తిను అంటూ బ్రతిమలాడారు. వద్దు నాన్న, నిజంగానే తినాలనిపించట్లేదు అంటూ సున్నితంగా పిల్లల మాటల్ని తిరస్కరించింది వసుధ. ఇక ఇలా అయితే కుదరదు అనుకుని, నువ్వు ఇప్పుడు టిఫిన్ తినకపోతే నేను కూడా తినను అన్నాడు నిశాంత్ మొండిగా. నిశాంత్ మాటలు విన్న వసుధ, అదేంటి కన్నయ్య, టిఫిన్ తినకపోతే ఎనర్జీ ఎలా వస్తుంది? రోజంతా కాలేజీలో క్లాస్ ఎలా వింటావు? ఖాళీ కడుపుతో ఉంటే క్లాస్లో చెప్పింది కాన్సన్ట్రేషన్తో వినలేము. ఆకలి బుద్ధిని నియంత్రిస్తుంది. ఖచ్చితంగా టిఫిన్ తినే వెళ్ళాలి కాలేజీకి అంది వసుధ. కదా అమ్మా, ఆకలితో ఉంటే నిజంగానే ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేం. మరి నువ్వు ఆఫీస్ వర్క్ చేయాలంటే నీకు కూడా ఆకలి వేయకూడదు కదా, అందుకే నువ్వు కూడా టిఫిన్ తినాలి కదా అంటూ మెల్లిగా వసుధ చేతిలోని హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ప్లేట్లో టిఫిన్ వడ్డించి మెల్లిగా తినిపించసాగాడు నిశాంత్. నిశాంత్ అంత ప్రేమగా తన గురించి ఆలోచిస్తూ తనకు తినిపిస్తూ ఉంటే చనిపోయిన తన తండ్రి కళ్ళ ముందు కదిలాడు. కళ్ళ నిండా నీళ్లతో, మనసు నిండా సంతోషంతో తృప్తిగా టిఫిన్ తినటం పూర్తి చేసింది వసుధ. తల్లి చేత టిఫిన్ తినిపించడం పూర్తి చేసిన తరువాత పిల్లలిద్దరూ కూడా టిఫిన్ చేసి తల్లితో పాటే కాలేజీకి బయలుదేరారు. నిశాంత్, నిషి ఇద్దరూ నందు కొనిపెట్టిన బైక్ మీద వెళ్తే వసుధ తన స్కూటీపై ఆఫీస్కి వెళ్ళిపోయింది. కాలేజీకి బయలుదేరిన నిశాంత్ ముందుగా నిషిని తన కాలేజీ దగ్గర డ్రాప్ చేసి కాలేజీకి వెళ్ళిపోయాడు. నిశాంత్ తనని డ్రాప్ చేసి వెళ్ళగానే కాలేజీ లోపలికి వెళ్ళిన నిషి క్లాస్కి వెళ్లకుండా గ్రౌండ్లో వెళ్ళి కూర్చుంది. ఉదయం నిశాంత్ చెప్పిన విషయం గురించి నందుతో మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకుని రుద్రకి ఫోన్ చేసింది. కానీ నిషి ఫోన్ చేసే సమయానికి నందు, రుద్ర పక్కపక్కనే ఉన్నారు. కాలేజీ టైంలో నిషి ఫోన్ చేస్తూ ఉండటంతో రుద్ర అనుమానంగానే ఫోన్ చేతిలోకి తీసుకుని, ఇదేంటి బావా ఈ టైంలో ఫోన్ చేస్తుంది నాకు? ఈ టైంలో కాలేజీలో కదా ఉండాలి ఈ పిల్ల, ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నిషి, ఏమైందమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు రుద్ర. రుద్ర అలా అడిగిన వెంటనే నిషి ఏడుపు ఆపుకోలేక మామ అంటూ గట్టిగా ఏడ్చేసింది. రుద్ర ఫోన్ స్పీకర్లో ఆన్ పెట్టి మాట్లాడుతూ ఉండటంతో నిషి ఏడుపు విన్న నందు కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకుని, బంగారం ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నందు మాటలు విన్న నిషికి ఏడుపు అసలు కంట్రోల్ కాక నందు అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అసలు నిషి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక తనలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక నందు పిచ్చివాడిలా ఫోన్ చేతిలో పట్టుకుని కార్ కీస్ తీసుకుని పరుగున బయటకు వచ్చాడు. ఎప్పుడు ధైర్యంగా ఉండే నిషి ఏం చెప్పకుండా అలా ఏడుస్తుంటే రుద్రకి చెప్పలేనంత బాధ, కోపం కలిగి నందు ఫోన్ తీసుకుని నిశాంత్కి ఫోన్ చేసి, అక్క ఎక్కడుంది నాన్న అని అడిగాడు. నిశాంత్, అక్కని ఇప్పుడే కాలేజీలో డ్రాప్ చేసి వచ్చాను. ఏమైంది మామ అని అడిగగానే వాడికి విషయం చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేక, ఏం లేదు నాన్న, ఊరికే అడిగాను అంటూ ఫోన్ కట్ చేశాడు రుద్ర. రుద్ర నిశాంత్తో మాట్లాడుతూ ఉండగానే నందు కంగారుగా కీస్ తీసుకుని వెళ్ళటం గమనించి నందు వెంటే వెళ్ళి కార్ కీస్ తీసుకుని నిషి కాలేజీకి వెళ్ళారు ఇద్దరు. కాలేజ్ దగ్గరికి చేరుకున్నాక నందు గేట్ ముందే కార్ దిగి పరుగున లోపలికి వెళ్ళాడు. లోపల వాచ్మెన్ అడిగి నిషి ఎక్కడ ఉందో కనుక్కుని నిషి కూర్చున్న గ్రౌండ్ వైపు ఊరకల పరుగుల మీద చేరుకున్నాడు. రుద్ర కార్ తీసుకెళ్లి పార్కింగ్లో పార్క్ చేసి వచ్చేప్పటికీ నందు నిషి ముందు మోకాళ్ళపై కూర్చుని నిషి మోముని తన చేతిలో తీసుకుని, ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంటూ గుండెలకి అదుముకున్నాడు. నందు ప్రేమ లాలనకి కరిగిపోయిన నిషి తన 2 చేతులతో నందుని చుట్టేసి నందు అంటూ గట్టిగా ఏడవసాగింది. బంగారం ప్లీజ్ రా, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నా మనసు ముక్కలైపోతుంది. ఏం జరిగిందో చెప్పరా. నీ బాధ దూరం చేయగలిగేదే అయితే ఖచ్చితంగా దూరం చేస్తాను. లేదు, నీ బాధ తీర్చినదైతే నీతో పాటు నేను కూడా బాధపడతాను. అంతేకాని నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే తట్టుకోవటం నా వల్ల కావటం లేదు తల్లి. మా అమ్మవి కదూ, ఏడవటం మానేసి ముందు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ ఓదార్చాడు నందు. నందుతో పాటు రుద్ర కూడా నిషి తలపై చెయ్యి వేసి నిమురుతూ, నాకు తెలిసి నిషి బంగారం ఇలా ఎడవదు. పరిస్థితులు ఏవి ఎలాగ ఎదురైనా సరే ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటుంది తప్ప ఇలా పిరికి దానిలా అసలే ఏడవదు. మరి అలాంటి నువ్వు ఇంతలా ఏడిపిస్తున్నావు అంటే నీ మనసు తట్టుకోలేనంత భారాన్ని మోస్తుంది అని నాకు అర్థమవుతుంది. నీ మనసులో ఉన్న భారం మాతో చెప్పి దించుకోరా అంటూ రుద్ర కూడా నిషిని బుజ్జగించాడు. నందు, రుద్రల మాటల ప్రభావం నిషి కాస్త తేరుకుంది. విషయం నిషి ఏడవటం ఆపేసి కన్నీళ్లు తుడుచుకోగానే నిషి బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగించాడు నందు. నిషి కాస్త కుదుట పడింది అనుకున్న తర్వాత రుద్ర వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర నిషిని బయటకు తీసుకువెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని వచ్చాడు. రుద్ర పర్మిషన్ తీసుకుని వచ్చేంత వరకు నందు పక్కనే ఉండి నిషి తల నిమురుతూ భుజంపై తల వాల్చుకుని ప్రేమగా తలపై నిమురుతూ తన స్పర్శతో నిషిలో ధైర్యాన్ని నింపసాగాడు. రుద్ర పర్మిషన్ తీసుకుని వచ్చిన వెంటనే నిషిని తీసుకుని పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ముగ్గురు ఫ్యామిలీ సెక్షన్లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేశారు. కాఫీ వచ్చిన తర్వాత మెల్లిగా ముగ్గురు సిప్ చేస్తూ మౌనంగా కూర్చున్నారు.
నిషి పక్కనే కూర్చున్న నందు, ఇప్పుడు చెప్పు బంగారం, ఏం జరిగింది? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటావు, పైగా మా అందరికీ ధైర్యం చెప్తావు. మరి అలాంటి నువ్వు ఇంతలా బాధపడటానికి కారణమేంటి అని ఎంతో లాలనగా అడిగాడు. దాంతో నిషి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి చెప్పింది. తల్లి ఎంతలా బాధపడుతుందో వివరించింది. నిషి చెప్పింది విన్న వెంటనే నందు రక్తం మరిగిపోయింది. రుద్రకు కూడా సాగర్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. ఇంతకాలం వసుధని కష్టపెట్టాడు అంటే సరే పోనీలే, ఆ మేఘమాలని ప్రేమించడం వల్ల వసుధతో అడ్జస్ట్ అవ్వలేక అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాం. కానీ కన్న పిల్లల పట్ల కూడా కసాయివాడిలా ఆలోచిస్తున్నాడు. ఈ పిల్లల్లో ప్రవహిస్తుంది తన రక్తమే కదా, అది వాడెలా మర్చిపోయాడు? మరి ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అని తలుచుకుంటే సాగర్ అంటే అసహ్యం అంతకంతకు ఇద్దరిలోనూ పెరిగిపోసాగింది. అయినా నిషి ముందు బయటపడకుండా, సరేలే బంగారం, జరిగిపోయిన దాని గురించి నువ్వు ఏమీ చేయలేవు కదా, అమ్మను చూసుకోవటానికి మీరున్నారు, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, అతనితో సంబంధం లేదు, ఎలాగూ ఇంకో 20 రోజుల్లో అమ్మ సాగర్ నుంచి విడిపోవటానికి సిద్ధంగా ఉంది కదా, ఇక నువ్వు దేని గురించి బాధపడకు అంటూ రుద్ర ఓదార్చాడు. నందు మాత్రం నిషి జరిగింది ఏదైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయటానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలమ్మా. ఇంకా నువ్వు ఇలా సెన్సిటివ్గా ఆలోచించడం కరెక్ట్ కాదు. మీ అమ్మ స్ట్రెంగ్త్ మీరే. మీరు ఇలా బాధపడుతున్నారు అని తెలిస్తే వసు తట్టుకోలేదు. మీరు స్ట్రాంగ్గా ఉండాలి అన్నాడు నందు. నందు మాటలు విన్న నిషి, ఎలా నందు, ఎలా స్ట్రాంగ్గా ఉండగలను చెప్పు? కొన్నింటిని దక్కించుకునే ఆరాటంలో మనం చేసే పని మరొకరికి బాధనిస్తుంది అనే విషయాన్ని మర్చిపోతుంటారు. బాధ అనేది మనకైనా ఎదుటివారికైనా ఒకటే. మనమున్న స్థానంలో ఎదుటి వ్యక్తిని ఉండేలా చేయటం ఎవరూ హర్షించరు. బాధ అంటే తెలిసిన వ్యక్తి ఎన్నటికీ దాన్ని ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు. అలా చేస్తే ఆ వ్యక్తిని ఏమనుకోవాలి? స్వార్థపరులు అంతేనేమో, వారి సంతోషాల కోసం ఏదైనా చేస్తారు అనుకుంటా. అన్నీ తెలిసి ఆ మేఘమాల అమ్మ జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది? అసలు ఆ మేఘమాల అంటూ లేకపోతే అమ్మకి ఇంత కష్టం కలిగేది కాదుగా అంది నిషి నందుని బాధగా చూస్తూ. నిషి బాధను అర్థం చేసుకున్న నందు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనం వహించాడు. రుద్ర మాత్రం, అలా ఎందుకు అనుకోవాలి నిషి? ఆ మనిషి మనసులో మీ అమ్మ పట్ల ప్రేమ ఉంటే మరొకరి పట్ల ఆకర్షితుడవడం అనేదే జరగదు. నిజంగా భార్యను ప్రేమిస్తే ఎదుటి రంభ, ఊర్వశి, మేనక వచ్చి నిలబడినా వాడి మనసు చెలించదు. మీ అమ్మని ప్రేమించలేదు కాబట్టి అలా మరో అమ్మాయికి అంత సులువుగా దగ్గరయ్యాడు. పెళ్లికి ముందు ఎంతమందిని ప్రేమించినా, ఎంతమందితో తిరిగినా పెళ్ళయ్యాక తను వేసిన 3 ముళ్ళకి 7 అడుగులకి పెళ్లితో చేసిన ప్రమాణాలకు కట్టుబడి భార్యతో జీవితం పంచుకునేవాడే నిజమైన భర్త. అలా కాదని పెళ్లికి ముందు ప్రేమించాను, ఇష్టపడ్డాను అంటూ పెళ్ళాన్ని పక్కన పెట్టేసి ప్రియురాలతో ఊరేగుతా అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. పరాయి వ్యక్తి మొగుడుతో కులికే మేఘమాల ఎంత ప్రేమించినా సరే, ఆ వ్యక్తి మరో అమ్మాయికి భర్త అయిన తర్వాత ఆ వ్యక్తిని కోరుకుని ఆమె జీవితంలో నిప్పులు పోయటం ఎంతవరకు సరైన పని అనేది ఆమె ఆలోచించుకోవాలి. ఆడదయ్యుండి సాటి ఆడదాని బాధకు కారణం కావటం ఎంతవరకు న్యాయం అని ఆమెను ప్రశ్నించుకోవాలి. ఆమె అలా చేయలేదు. తన సుఖం, తన సంతోషం కోసం మీ అమ్మ జీవితంలో నిప్పులు పోసింది. ఆమెకు ఆ అవకాశం మీ నాన్నిచ్చాడు. జరిగిన దానిలో ఇద్దరి తప్పు ఉంది. తప్పు ఎవరు చేసినా శిక్ష మాత్రం మీ అమ్మ మాత్రమే అనుభవిస్తుంది. మీ అమ్మకు ఈ బాధ ఎవరు దూరం చేయలేరు. కాకుంటే ఇన్ని బంధాల్లోనూ మీ అమ్మకు సంతోషాన్ని ఇచ్చే ఒకే ఒక్క విషయం మీరు సంతోషంగా ఉంటేనే మీ అమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే ఈ విషయాలన్నీ మర్చిపోయి మీరు హ్యాపీగా ఉంటూ మీ అమ్మను కూడా హ్యాపీగా ఉండేలా ప్రయత్నించండి అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి, అలాగే మామ, ఇక నేను దేని గురించి ఆలోచించను. అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తాను. అమ్మను సంతోషపెట్టడానికి ఏం చేయాలో మాత్రమే ఆలోచిస్తాం. అమ్మ సంతోషం కోసం మేమేం చేయటానికైనా వెనకాడం అంది నిషి తన కన్నీటిని తుడుచుకుంటూ. నిషి మాటలు విన్న రుద్ర, నందు ఇద్దరూ ఇప్పుడు నిషి పరిస్థితి కాస్త బెటర్ అయింది అని సంతోషంగా ఫీల్ అయ్యారు. సరే, నాకు కాలేజీలో క్లాసెస్ ఉన్నాయి, నేను క్లాస్కి అటెండ్ అవుతాను అంటూ నిషి అక్కడ నుండి లేచి నిలబడింది. నిషి కాలేజీకి వెళ్తాననటంతో, ఏం అక్కర్లేదు, ఇవాళ నువ్వు కాలేజీకి లీవ్ పెట్టేసేయి. ఆల్రెడీ రుద్రమామ కాలేజీలో పర్మిషన్ తీసుకున్నాడు కదా, సో నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇవాళ నువ్వు నాతో పాటు మన ఆఫీస్కి వచ్చేస్తున్నావు, పద వెళ్దాం అంటూ నిషి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు నందు. అవునే రాక్షసి, నువ్వు ఇప్పటి వరకు నందు ఆఫీస్ చూడలేదు కదా, పద ఈరోజు నందు ఆఫీస్ చూద్దు అన్నాడు రుద్ర కూడా. నిషితో పాటు నందు ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరు. నందు ఆఫీస్కి చేరుకున్న తర్వాత నందు నిషిని నేరుగా తన క్యాబిన్లోకి తీసుకెళ్లబోయాడు. రుద్ర అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తూ ఉండటంతో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ రుద్ర బాగా తెలుసు. కానీ ఇవాళ నందు, రుద్రతో పాటు ఒక అమ్మాయి రావటం వాళ్ళకి కాస్త విచిత్రంగా అనిపించింది. పైగా నిషి 22 ఏళ్ల అందమైన అమ్మాయి అవటంతో వాళ్లకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కారణం, నందు అసలు అమ్మాయిల వైపు కన్నెత్తి చూడడు. ఆఫీస్లో ఉన్న అందమైన అమ్మాయిలు నందుని ఫ్లాట్ చేయాలని ఎంతగా ప్రయత్నించినా అసలు కన్నెత్తి వాళ్ళని చూడడు.
వాళ్ళతో ఏం పని చేయించుకోవాలో అంతవరకు మాట్లాడే తప్ప అసలు వాళ్ళని పట్టించుకోడు. మరి అలాంటిది నందు ఇవాళ ఓ అందమైన అమ్మాయిని ఆఫీస్లోకి తీసుకురావటం అంతా గుసగుసగా వినిపించసాగాయి. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని వాళ్ళెప్పుడు ఎదుటివారిని దుర్బుద్ధితోనే చూస్తారు కాబట్టి ఎదుటివారు కూడా వాళ్లకు తప్పుగానే కనిపిస్తారు. నిజానికి నందు నిషీల మధ్య ఉన్నది స్వచ్ఛమైన తండ్రి కూతురుల బంధం మాత్రమే. అది కనీసం వాళ్ళ ఊహకు కూడా అందటం లేదు. అయినా అందులో వాళ్ళ తప్పేమీ లేదు. నందుకు ఉండటానికి 39 ఏళ్ళు ఉన్న అచ్చం 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. ఇక నిషి చూడటానికి ముద్దుగా బొద్దుగా అచ్చు తల్లిలా ఎంతో అందంగా అద్భుతంగా చూసే వాళ్ళ కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. దాంతో అందరూ వాళ్ళ వెనకాల గుసగుసలుగా మాట్లాడుకోసాగారు. వాళ్ళ మాటలు రుద్ర నందులకి వినిపిస్తూనే ఉన్నాయి. రుద్ర అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా నందు వెంట నడవసాగాడు. కానీ నందు మాత్రం ఒక క్షణం అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి అందరినీ చంపేసేలా చూస్తూ నిషి భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, లుక్, షీ ఈజ్ మిస్ నిషిత, షీ ఈజ్ మై డాటర్. రేపు ఈ వసునందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కాబోయే చైర్మన్ ఈమెనే. సో మీరంతా నాకు ఎలాంటి రెస్పెక్ట్స్ ఇస్తున్నారో తనకి కూడా అదే విధమైన రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్త అన్నాడు నందు దాదాపు అరిచినట్టుగానే. నందు మాటలు విన్న స్టాఫ్ అందరికీ తామెంత తప్పుగా ఆలోచించారో అర్థమై సారీ సార్ తలదించుకుని నిలబడ్డారు. అసలు నందు తనని అలా ఎందుకు పరిచయం చేశాడో అర్థం కాని నిషి నందుని అయోమయంగా చూస్తూ ఒక్క క్షణం ఏదో గుర్తొచ్చినట్లుగా రుద్రని చూసి, మామ, కంపెనీ నేమేంటి అని మరొకసారి అడిగింది. నిషి ఇలా అడగగానే కారణం తను లోపలికి వచ్చేటప్పుడు బాధలో ఉండి బయట కంపెనీ నేమ్ బోర్డు గమనించకపోవటమే. నిషి మాటలు విన్న రుద్ర తను ఏం అడుగుతుంది అర్థమయ్యి, నువ్వు విన్నది నిజమే, ఈ కంపెనీ మీ అమ్మ ఇంకా నందుల పేరు మీదే ఉంది అన్నాడు రుద్ర. ఎందుకంటే నిషికి నందు వస్తుని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలుసు కనుక నిషి దగ్గర ఏ విషయం దాచదలుచుకోలేదు రుద్ర. రుద్ర చెప్పిన విషయం విన్న వెంటనే నిషి అంత బాధలోనూ సంతోషంగా నందుని చూస్తూ, నిజంగా నువ్వు గ్రేట్ లవర్వి నందు. అమ్మని నీ జీవితంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. ఆమెను ప్రేమిస్తూ ఆమెని ఆరాధిస్తూ ఆమె పేరుతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించావు. పైగా ఆమె కన్న కూతురునే ఈ సామ్రాజ్యానికి వారసురాలుగా ప్రకటించావు. ఆస్తుల కోసం కన్నా తల్లిదండ్రులనే కట్టుకున్న భార్యని, కడుపును పుట్టిన పిల్లల్ని, తోడపుట్టిన అన్నదమ్ముల్ని వావి వరుసలు మరిచి ఒకరినొకరు చంపుకుంటున్న ఈ రోజుల్లో అసలు ఎలాంటి రక్త సంబంధం లేని నాకు కేవలం నువ్వు ప్రేమించిన వ్యక్తి కడుపును పుట్టింది అనే ఉద్దేశంతో నన్ను నీ కూతురిగా అంగీకరిస్తూ కొన్ని 100 కోట్లకు వారసురాలిగా నన్ను ప్రకటించడం నిజంగా నమ్మలేని విషయం నందు. నీలాగా నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి ఈ ప్రపంచంలో కేవలం నువ్వు మాత్రమే ఉంటావనుకుంటా అని మనసులోనే అనుకుంటూ నందుని కౌగిలించుకుని, థ్యాంక్ యూ సో మచ్ నందు అంటూ తన సంతోషాన్ని తెలియజేసింది. అప్పటి వరకు నిషి బాధన పడుతుంది అని తలడిల్లిపోయిన నందు మనసు నిషి ఎంత సంతోషంగా తనని హత్తుకుని థ్యాంక్ యూ నందు అంటూ ఉంటే తన మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. నిషి మోముని చేతిలోకి తీసుకుని ప్రేమగా నిషిని చూస్తూ, ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది బంగారం, ఇది నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చెయ్యొద్దు అన్నాడు నందు. నందు, నేను పరాయివాణ్ణి ఎందుకు చేసుకుంటాను? అవును, ఇది నీ బాధ్యత. నువ్వు నా నందువి. నీ దగ్గర నుండి ఏదైనా లాక్కునే హక్కు నాకుంది. సో నువ్వు పరాయివాడివి ఎప్పటికీ కాదు అంటూ సంతోషంగా నందు భుజంపై తలవాల్చింది నిషి. నిషి సంతోషాన్ని చూస్తూ రుద్ర, పదండి ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ నిషిని తీసుకుని నందు క్యాబిన్లోకి వెళ్ళాడు. ముగ్గురు నందు క్యాబిన్లోకి అడుగు పెట్టగానే నందు నిషిని తన చైర్లో కూర్చోబెట్టిపోయాడు. నందు చేయబోయిన పని అర్థం చేసుకున్న నిషి, ఇప్పుడు కాదు నందు, ముందు నా చదువు పూర్తవ్వాలి. తర్వాత నేను 1-2 ఏళ్ళు ఉద్యోగం చేసి బిజినెస్ హ్యాండిల్ చేయడానికి కావలసిన అనుభవం సంపాదించాలి. ఆ తర్వాత నువ్వు వద్దన్నా నేను ఈ సీట్లోనే కూర్చుంటాను. అప్పటి వరకు ఈ సీటు నాది అంటూ నందుని ఆ సీట్లో కూర్చోబెట్టి తలెత్తి నందు సీట్కి ఎదురుగా చూసింది నిషి. అంతే ఆశ్చర్యంతో నిషి కళ్ళు పెద్దవయ్యాయి. నందు సీట్కి ఎదురుగా చూసిన నిషి ఎందుకు అంత ఆశ్చర్యపోయిందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.